అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయుషి పటేల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? కేఎస్ఆర్ఎం బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీస్ట్లా ఉంది ఇది. ఈ ట్రైలర్ ఈవెంట్లా లేదు, ఏదో సక్సెస్ మీట్ చేస్తున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ వచ్చి మా ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్, మీడియా పీపుల్ అందరికీ అండ్ మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నాన్న కవిత చెప్పిన అబ్బాయి ముందుకు రా ఒకసారి, లైవ్లో చెప్పు, మైక్ పంపించండి అక్కడ. ఆయుష్కి నువ్వే నా గుండెల్లో సుఖి, నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో కట్టిస్తా నీ గుడి, చేసుకుంటా నా ఇంటికి యువరాణి, నువ్వే నా కలల రాణి, చాలా అందంగా ఉంటావు, పడిపోతారు ఈ కేఎస్ఆర్ఎం అబ్బాయి. పీపుల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండి కిడ్స్ ఉండి కూడా వాళ్ళని ఒక ఆర్ఫన్లో వదిలేసి వెళ్తున్నారు. నేను అది ఎప్పుడు చూసి నాకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ ఉండి కూడా వాళ్ళు ఒక ఆర్ఫన్గా అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటో. మేబీ అదే కలియుగం కావచ్చు. సో వాళ్ళు ఒక ఏజ్లో ఒక టైంలో జస్ట్ మన దగ్గర నుండి ఒక లవ్, చిన్న టైం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. సో అలాంటిది వాళ్ళని అక్కడ వదిలేసి ఒక ఆర్ఫన్ లాగా చూడడం అనేది ఎందుకో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మన పేరెంట్స్ అయినా, మన గ్రాండ్ పేరెంట్స్ అయినా, అమ్మమ్మ, తాతయ్య ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా మన లైఫ్లో ఒక చిన్న ప్లేస్, చోటు ఇవ్వండి అంతే. అలా ఆర్ఫన్లో మాత్రం వదిలేయద్దు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 29th థియేటర్స్లో కలియుగ పట్టణం మన మూవీ వస్తుంది. మా అందరికీ మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. మనతో పాటు చూసేదానికి వస్తారా లేదా కనుక్కోండి ఒకసారి. పక్కా వస్తాను, పక్కా రావాలి కదా, నేను రావాలి కదా. మీరు చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే వెళ్ళిపోను హైదరాబాద్ కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు విశ్వ కార్తికేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు బాధపడకండి అస్సలు, హీరోయిన్కి మాత్రమే కాదు హీరో గారికి కూడా అక్కడ కవితలు రెడీగా ఉన్నాయి, మీకు కూడా కవితలు అందించారు. అండ్ ఇప్పుడు వినేద్దాం ఆ కవితని ఏంటి అని. ఎస్, విశ్వ కార్తికేయ నువ్వే నా గుండెల్లో లయ, మిమ్మల్ని చూస్తే పోయింది మతి, నా ఊహల్లో మీరే నా పతి. కేఎల్ఎం ఓకే ఓకే కేఎల్ఎం మన కాలేజ్ కదా. ఓకే డన్. సో చాలా రోజులైంది మీ అందరినీ చూసి. షూటింగ్ అన్నాళ్ళు ఇక్కడే చేసాము. లైక్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. మాకు సినిమా ఫస్ట్ పూజ దగ్గర నుంచి స్టిల్ మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అండ్ వెరీ ప్రౌడ్గా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అండ్ సో ఈ మూవీ కలియుగం పట్టణంలో దానికన్నా ముందు మాట్లాడే ముందు లైక్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కలియుగం పట్టణంలో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం బికాజ్ ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక యూనిక్ థ్రిల్లర్తో మీ ముందు రాబోతున్నాను. లైక్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి విశ్వ కార్తికేయ అనే యాక్టర్కి ఇంకొక స్టెప్, ఒక 10 స్టెప్స్ అనేది ఇంకా ఫార్వర్డ్కి వెళ్తుంది. అండ్ యూనిక్ అని ఎందుకన్నానంటే అందరూ చెప్పేది యూనిక్, డిఫరెంట్ అనే కాన్సెప్ట్లు చెప్తారు. బట్ ఈ సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ లైక్ సృష్టికి మూలం అమ్మ. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నిజంగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా అంతే గొప్పది. సో ఇక్కడ అమ్మ, అమ్మాయి
ఇద్దరు చాలా లైక్ వెరీ లింక్డ్ క్యారెక్టర్స్. సో సృష్టిలో ఏమన్నా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన పెంపకం, మన చిన్నప్పటి నుంచి పెంపకం, మనల్ని పెంచే అమ్మ నాన్న వాళ్ళని మనం పూజించుకుంటే దేవుని పూజించుకున్నట్టే. సో ఏదైనా సరే మనకి చిన్నప్పటి నుంచి రూట్స్లోంచే మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో రమాకాంత్ గారు నాకు రాశారు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క యూనిక్నెస్, అంటే ప్రతి ఒక్క దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ సో అదే కలియుగం పట్టణంలో. సో అండ్ ఆల్సో లైక్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో లైక్ ఒక థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ బేస్డ్లోనే ఉంటుంది, అలాగే సాగుతుంటుంది. మన మూవీలో కలియుగం పట్టణంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని సీట్ ఎడ్జ్లో మీరు కూర్చొని థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ డెఫినెట్లీ యూనిక్ సబ్జెక్ట్. సో ఈ మూవీ నాకు లైక్ నన్ను నమ్మి డైరెక్ట్ చేసిన రమాకాంత్ గారికి అండ్ ప్రొడ్యూస్ చేసిన చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కడప వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీ అందరికి కూడా తెలుసు. సో మీరు అలాగే అంత బాగా చూసుకున్నారు. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అలాగే ఉంది ఇక్కడ. అలాగే కేఎస్ఆర్ఎం సపోర్టే కాదు, ఇక్కడ ఉన్న కడప ప్రజల సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, అందరి దగ్గర నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది. సో ఇలాగే సో నెక్స్ట్ మనకి చూసుకుంటే డిఓపి చరణ్కి థ్యాంక్స్, మంచి విజువల్స్ అవి ఇచ్చారు. అండ్ అజయ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ గివెన్ ఎ గ్రేట్ బీజిఎమ్స్. ఇందాకే మీరు ట్రైలర్లో చూస్తే, నేను ఫస్ట్ టైం నేను ట్రైలర్ ఓన్లీ టైమ్ లైన్లో చూశాను, కట్ అయిన తర్వాత కంప్లీట్ ఫైనల్ వచ్చిన తర్వాత నేను చూడలేదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్, మీ అందరి ముందు ఎక్స్పీరియన్స్ అవుదామని ఇక్కడ కూర్చొని చూశాను. అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది? సో సినిమా కూడా అంతకు మించి, ఇది జస్ట్ ఓన్లీ శాంపుల్, జస్ట్ ఒక 10% కూడా లేదు దీంట్లో. సో సినిమా ఇంకా సీట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఎడిటర్ గ్యారీ గారు దీనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మీడియా తరపున పుష్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు, అండ్ హీఈస్ గివింగ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ అలా లిరిక్స్ చూసుకుంటే చంద్రబోస్ గారు, భాస్కర భట్ల గారు దీనికి మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్. నాకు తెలిసి నా కెరీర్లో ఎన్ని ఆల్బమ్స్ వచ్చినా సరే ఈ ఆల్బమ్ అనేది నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ మా కో డైరెక్టర్ సాయి త్రివేది గారు, లైక్ అలాగే మా మేనేజర్ రవి గారు, అలా ప్రతి ఒక్కళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, లైక్ క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ మీరు లేకపోతే సినిమా ఇంత బాగా చేసేవాళ్ళం కాదు. సో మీ అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పోస్ట్ వర్క్ చూసుకుంటే మనకి అన్నపూర్ణ నుంచి ఆడియో పరంగా వస్తుంది, లైక్ B2H నుంచి విజువల్గా వస్తుంది. అండ్ ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ మీకు ఆదిత్య మ్యూజిక్ నుంచి మాకు మంచి ప్రమోషనల్ పార్ట్నర్గా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. సో ఫైనలీ కలియుగం పట్టణంలో 29th రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో మీరు అందరూ తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ క్యాస్ట్ గురించి మర్చిపోయాను. క్యాస్ట్ మనకి చూసుకుంటే అఫ్కోర్స్ బ్యూటిఫుల్ ఆయుషి పటేల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నరేన్, హీస్ బీన్ లైక్ గుడ్ ఫ్రెండ్. సో మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ మూవీతో. అండ్ ఐ విష్ ఐ కంటిన్యూ అ బాండ్ విత్ యూ. సో తర్వాత మనకి అమ్మ క్యారెక్టర్లో లైక్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, చిత్రశుక్ల గారు ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో వీళ్ళందరూ కూడా, రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు కూడా ఒక వన్ ఆఫ్ ద హార్ట్ ఈ మూవీకి. సో అండ్ ఆల్సో లైక్ కిడ్స్ ఈ మూవీలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. అండ్ ఆల్సో లైక్ అనీష్ కురివిలా గారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కాస్టింగ్, మంచి క్రూతో ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్. అండ్ లైక్ మీకు ఆల్రెడీ తెలుసు నాని గారు ఎలాగో కాంప్రమైజ్ అవ్వరు. సో ఇక్కడ ఖర్చు అవుతుందంటే అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీ అందరితో ఎలా ఉంటారో మాతో సెట్లో కూడా వచ్చి అలాగే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేకుండా అంత బాగా చేశారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక గ్రేట్, అంటే ఒక టెక్నికల్ వాల్యూ అండ్ ఆల్సో ఏ విజువల్ ఫీస్ట్ విత్ అ గ్రేట్ సౌండింగ్ అండ్ ఆల్సో గ్రేట్ నెరేషన్
మా రమాకాంత్ గారు ఇచ్చారు దీనికి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ అండ్ అగైన్ వన్స్ అగైన్ టెలింగ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ థ్రిల్లర్. సో మీరందరూ చూసి 29 థియేటర్స్లో చూసి మా అందరికీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ మీట్ మళ్ళీ మనం ఇక్కడ కలుద్దాం. నాని మూవీ వర్క్స్ ప్రొడ్యూసర్ అండ్ ఈ KSRM ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్ చంద్ర ఓబుల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. ఒక కరెస్పాండెంట్ లాగా మాట్లాడమంటారా, ఒక అన్నలాగా మాట్లాడమంటారా, ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడమంటారా? ఒక సినిమా ప్రేమికుడు లాగా మాట్లాడండి. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎట్లున్నాయి? టీజర్ ఎట్లుంది? ట్రైలర్ ఎట్లుంది? సో సినిమా ఎట్లా ఉండబోతుంది? 29th మూవీకి నాతో పాటు ఎంతమంది వస్తారు? ఈ సినిమా వల్ల, ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావడం వల్ల నాకు ఇంకొక కొత్త ప్రపంచం పరిచయమైంది. ఆ కొత్త ప్రపంచానికి మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 45 రోజులు కడపలో షూటింగ్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కలియుగం పట్టణంలో అనే చిత్రం ఈ ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు 45 days షూట్ జరిగినందుకు కడప ప్రజలకి పేరు పేరున నా కుటుంబం తరపు నుంచి, మీ తరపు నుంచి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎక్కడే కానీ, ఏ ఒక్క లొకేషన్స్లో కానీ, ఏ ఒక్క డేలో షెడ్యూల్లో కానీ మనకు ఇబ్బంది రానియకుండా కలియుగ పట్నం అనే సినిమాని ఇంత సక్సెస్ఫుల్ రేట్గా తీసుకెళ్ళిన కడప ప్రజలకి, ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎప్పుడు వాళ్ళకు తలొంచి ఉంటానని చెప్పి మీ అందరి ముందర తెలియపరుచుకుంటున్నాను. ఈ చిత్రం వల్ల కడప అనేది, కడప అంటే గడప, మొదటి గడప నుంచి మనం సినీ ఇండస్ట్రీకి వెళ్ళాము అంటే ఏ రేంజ్లోకి వెళ్ళాలా. సో మన కడపని 70 mm స్క్రీన్లో చూపించేదానికి, దాన్ని సక్సెస్ చేసేదానికి నేను, నాతో పాటు నా కలియుగము పట్టణంలో అనే టీము, నా కందుల వ్యవస్థ నాతో పాటు చేయగలుగుతుందని కలియుగ పట్నంలో టీంకి మా సైడ్ నుంచి, మన సైడ్ నుంచి వాళ్ళకు హామీ ఇస్తూ, నెక్స్ట్ రుకో జరా అని వచ్చింది. ట్రైలర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ట్రైలర్ చూసి నేనే షాక్ అయినా. రమాకాంత్ని అడిగితే, ఏం రమాకాంత్ ఐటమ్ సాంగ్ ఎప్పుడు అంటే, అన్న సినిమాకి 2 రోజులు ముందర పెడదామన్నా మంచి ఊపు వస్తుంది అన్నాడు. కానీ కొంచెం బిట్టు తీసుకొచ్చి దాన్ని టీజర్లో పెట్టేశాడు, ట్రైలర్లో పెట్టడం జరిగింది అది. సో ఆ ట్రైలర్ చూసినప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేశా, ఈ రుక్కో జరా అని రాగానే క్రౌడ్ మొత్తం ఒక్కసారిగా గూస్ బంప్స్ అట్లా వచ్చి అట్లా పోతాయని. ఏం చేశారు మీ హీరోయిన్? స్టేజ్ ఎక్కగానే కింద పడిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా దారంబడి మీరు. సో కలియుగం పట్నంలో అనే సినిమాని గ్రాండ్ సక్సెస్ చేద్దామా? సౌండ్ సరిపోవడం లేదు, బయటికి వినపడాలా సౌండ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఓబుల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ஹாய் எவ்ரிவன். இங்கே யாருக்குன்னா தமிழ் தெரியுமா? తోడా తెరియమా? ఓకే, జస్ట్ కిడింగ్. అది வந்து మన రజనీ సార్ చెప్పారు, ఇరికి అడిచారు ఉమ్మా తరువం మలయాళం. ఎలా ఉంది ట్రైలర్? యాక్చువల్గా నాకు చాలా నచ్చింది ఈ ట్రైలర్ అండ్ బీజిఎం అండ్ మన డైరెక్టర్ సార్ సూపర్గా చేశారు. ఇప్పుడు నేను చూస్తే ఆయన అడిగారు, నేను అనుకోలేదు నా ఇంత అవుట్పుట్ వస్తుందని. సూపర్గా ఉంది సీరియస్గా. అండ్ అక్కడ చెన్నై దాకా యాక్చువల్గా రీచ్ వచ్చింది. నాకు ఒక టీం ఉన్నారు అక్కడ, తెలుగు టీం, అక్కడ కూడా చెప్పారు ఇలాంటి మూవీ ఒక టీజర్ బాగుందని. మేబీ చెన్నైలో రిలీజ్ చేస్తే చెప్పండి, మా యూజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫుల్ దింపేద్దాం.
అండ్ ఇక్కడ ఫుల్ మన టీం అందరు ఇక్కడ ఉన్నారు, మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా. ఓకే, అందరు సపోర్ట్ చేయండి ఈ మూవీని. మస్ట్ అందరు థియేటర్లోనే వాచ్ చేయండి. మీ మీ వాళ్ళందరే మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి కొత్త మూవీస్, ఆ న్యూ కమర్స్ అందరినీ. తెలుగు అయిపోయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని అన్న నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సార్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ నారాయణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Amazing trailer, excellent job. Director, team, star cast, crew, producers. ఇట్లా సినిమా తీసి ఈ లెవెల్లో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే చిన్న మాట కాదు. అది ఎంత కష్టమైన పని అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్. క్రియేటివిటీలో అట్రాక్షన్ చూపించడం అనేది ఈజ్ అ టాలెంట్ బియాండ్ టాలెంట్. సో really amazing trailer. I again congratulate the entire team. Hearty congratulations. మన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రమాకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టైటిల్ ఫాంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, కలియుగం. ఆ లాస్ట్ 0 ఉంది చూసారా, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని క్రియేట్ చేయగలిగింది ఈ టైటిల్. సినిమా చూశాక వేరే లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోయింది మాకు. ఎస్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. మీరేమనుకుంటున్నారు టైటిల్? ఏమో, ట్రైలర్లో కొంచెం అర్థమైంది. నంద్యాల అనే ఊర్లో సస్పెన్స్ కొన్ని ఎలిమెంట్స్ అయితే జరగబోతున్నాయని. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చెప్పగలుగుతాను రోజు. అక్కడ నానా వర్డ్ ఉంది కదా, ఓ, మరి థ్రిల్లర్ అయితే సెంటిమెంట్ అవుతుందిగా. అంటే ఒకసారి అటు వెళ్ళాలనిపిస్తుంది, ఒకసారి ఇలా ఆలోచనలు మాకు స్ప్లిట్ చేసేస్తూ ఉన్నాయి. కానీ మేము మాత్రం సినిమా చూడాలి అని ఫిక్స్ అయిపోయాం 29వ తారీఖున. చాలా అద్భుతంగా ఉంది. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. యా, హాయ్ కేఎస్ఆర్ఎం. గట్టి పలకండి, ఏం తినలేదా? బిర్యానీ వెయిటింగ్ తర్వాత. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలా, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మీరు. దాని తర్వాత కడప ప్రజలకి, దాని తర్వాత డిపార్ట్మెంట్కి, దాని తర్వాత అందరికీ చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ కూడా చెప్పరా? అది ఇక్కడ అది అమ్మ సాంగ్ మీకు నచ్చిందా? అండ్ మెలోడీ, లవ్ సాంగ్. సో నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఉంది, అలాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఓకేనా? టైటిల్ సాంగ్ మంచి మీనింగ్ ఉంటుంది, అందరూ చూడండి. ఎందుకంటే మన లైఫ్లో జరిగేది అదే. సో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. సో ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళని డౌన్ దించాలి, కాళ్ళు లాగాలి, కిందకి లాగాలి అనే ఏదైనా ఆలోచన ఉందంటే కన్నా ఏదైనా మానుకోండి. నేను ఫస్ట్ టైం కడపకు వచ్చినప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో నానితో మూవీ తీస్తుండేది నువ్వేనా అని అడిగారు. అవును నేనే అన్నా. సో నువ్వు ఎందుకు నానిని ఎంచుకున్నావు అన్నారు. అంటే నిన్ను ఎంచుకోలేదు కాబట్టి నేను నానిని ఎంచుకున్నాను అని చెప్పా. ఓకేనా? దాని తర్వాత నాని మధ్యలో ఆపేస్తారు సినిమాని, చేయలేరు, వాళ్ళ ధ్యాస వేరు, అదేం చెప్పారు. సో ఓకే, నువ్వు అన్నీ అక్కడ నాకు ఫోన్లో చెప్తున్నావు, నాకు ఎదురుగా వచ్చి మాట్లాడు, నేను ఆయన్ని నిన్ను కూర్చోబెట్టి మాట్లాడతాను. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను, అది నేను బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, నాని గారితో. ఓకే, నువ్వు వచ్చి నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతానని చెప్పాను. లేదు నీకు మా గురించి తెలియదు అన్నారు. అన్నా మీది కడప అయితే మాది పక్కనే నంద్యాలని కూడా చెప్పా. దాని తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాలేదు. సో ఏదైనా పని చేస్తే వాళ్ళ తలను చూడండి, వాళ్ళు ఎంత పైకి ఎదుగుతానో తెలుస్తుంది. వాళ్ళ కాళ్ళను చూస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరే ఆగిపోతారు, అంతకు మించి పైకి వెళ్ళలేరు ఎవరు కూడా. ఓకే, ఇది ఓకే. మూవీకి వద్దాం ఇప్పుడు. సో కలియుగం పట్టణంలో అంతా నంద్యాల బేస్డ్ స్టోరీ. అంటే కడప లేదనుకోవద్దు, కడప కూడా ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాని అన్నకి అండ్ మై కజిన్ మహేశ్వర్ రెడ్డికి. సో ఫస్ట్ టైం స్టోరీ వినగానే ఇద్దరు ఓకే చెప్పారు. ఓకే చెప్పి వెంటనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఏ డిస్కషను, ఏ బ్యాడ్ డిస్కషన్ లేదు. అన్నీ ఇప్పుడు నాని అన్న కడపలో మూవీ తీయాలన్నాడు, ఓకే అని చెప్పాను. సో ఎంటైర్ అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం రాలేదు. బేసిక్గా ఫస్ట్ మూవీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఇది కనపడలేదు ఎక్కడ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ దానికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ మూవీకి వస్తే మీరు టీజర్ చూసింది ఒక ఎత్తు, ట్రైలర్ ఇంకో ఎత్తు.
మూవీ అనేది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. మీకోసం, కేవలం మీకోసం మాత్రమే 29th కాకుండా 28 కడపలో స్టార్ట్ అవుద్ది. మిగతా అంతా 29th స్టార్ట్ అవుద్ది. కొన్ని ప్రీమియర్స్ మాత్రం మెయిన్ సిటీస్లో 28 స్టార్ట్ అవుద్ది. రిమైనింగ్ మూవీ అంతా 29th స్టార్ట్ అవుద్ది. ఓకే, అందరూ నాని అన్ననే స్పాన్సర్ చేశాడు అందరికీ. ఓకేనా? సో సరే, డైరెక్టర్ చెప్పడం ఎందుకు నేను చెప్తాను. 28th ప్రివ్యూ షో కడపలో ఉంటుంది, అందరం కలిసి పోదాము. 29th రిలీజ్ ఉంటుంది, సరేనా? 28th ప్రివ్యూ, 29th సినిమా, అంతే కదా? అంతే, రైట్. మా డైరెక్టర్ చూసుకుంటాడు మొత్తం అంతా, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, రెమ్యునరేషన్లో చూసుకుందాం ఏదైనా కూడా. సో థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.